డీపీఆర్ రెడీ చేయకుండా ఇలా ఇళ్ళని ధ్వంసం చేయడం గురించి మీరేం చెప్తారు? తప్పనే చెప్తున్నా కదా! ప్రతీదీ నువ్వు టైం ఇయ్యాలే. ఇవాళ ఇల్లుంది. కొంపలేమి కొల్లేరు కావు కదా! ఇవాళ ఎఫ్‌టిఎల్ పరిధిలో ఒకవేళ ఎఫ్‌టిఎల్ పరిధిలో వాడు ఇల్లు కట్టిండు. ఇయాల జనరల్‌గా జనాలకి రిజిస్ట్రేషన్ అయితే చాలు నావన్నీ కరెక్ట్ ఉన్నాయి అనుకునే అమాయకులు కూడా ఉన్నారు చాలామంది. దీని ఇంకా ఎఫ్‌టిఎల్, బఫరు ఇవన్నీ ఎవడు చెక్ చేయడు జనరల్‌గా. సో, వాళ్ళకి తెలియక అమాయక ప్రజలని రియల్ ఎస్టేట్ కంపెనీలు మోసం చేసిర్రు. ట్రూ. ఏంటంటే అధికారులు పర్మిషన్ ఎట్లిచ్చిర్రు? అధికారులు ఎవరిచ్చిర్రు పర్మిషన్? వాళ్ళపై చర్యలేమిటి? ఇవాళ లంచాలు తీసుకొని గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో అడ్డగోలు లంచాలు తీసుకొని మీరు పర్మిషన్లు ఇచ్చారు. అధికారులకి పట్టుకొచ్చి కూర్చోబెట్టాలి. ఎంత లంచం తీసుకుని వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. అమాయక ప్రజలు నీకు ఓటేసిన పాపానికి నువ్వు వాళ్ళని శిక్షిస్తావా? తప్పు కదా అది. టైం ఇవ్వవా? సరే తెలిసినా రంగనాథ్ గారు ఏమన్నారు? తెలిసి చేసినా తప్పే, తెలియక చేసిన తప్పే. ఓకే, డెఫినెట్గా నోటీస్ ఇవ్వచ్చు కదా. క్షమించరాని నేరం ఏం చేయలే కదా, మోసపోయినాడు కదా. ఇల్లు కట్టాలంటే అప్పు చేసి సేవింగ్స్ తోటి ఎంతో కష్టపడితే ఇల్లు కడతాడు. వాడు అర్ధరాత్రి వాడు మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లతో సహా ధ్వంసం చేస్తే వాడు రోడ్డు మీదకి వచ్చిర్రు. రోగులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద తెచ్చిర్రు మీరు ధనాధన కూలగొట్టి. ప్రజల ఆగ్రహానికి గురైనాక స్లో అయినారు. ప్రజల పాలన కావాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే ఫస్ట్ మీ దాంట్లో కాంగ్రెస్లో కూడా ఉండడు. అంత అవినీతి పరంగా ఉన్నది. టోటల్ అవినీతి పరంగానే ఉన్నది. ఇక కేసులు తీసుకొస్తా అని ఎలక్షన్ ముందు నేను అది చేస్తా, బీఆర్ఎస్ వాళ్ళు ఇది చేస్తా, బీఆర్ఎస్ వాళ్ళు 1,00,000 కోట్లు తిన్నారు, 2 లక్షలు కక్కిస్తా అన్నాడు. మరి ఏం కక్కిచ్చారు? ప్యాకేజీలకు అమ్ముడు వేరా? ఏదో ₹1 కక్కియలేదే. అది చేసుకొచ్చిండు. మళ్ళీ మూసీ రివర్ ఫ్రంట్ అది కంప్లీట్ చేయలేదు. మూసీ రివర్ ఫ్రంట్ పక్కన పోగానే ఇప్పుడు మా మీద ఏడ్చుడు, మాది పక్కన పోగానే బీఆర్ఎస్ మీద ఏడ్చుడు. కొన్ని రోజులు వాళ్ళ కాంగ్రెస్ సీఎం ఉంటాడా ఉండడా అని వాళ్ళ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంది. వాళ్ళ ఎమ్మెల్యేల పనులు అయితే లేవు. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గానికి డబ్బులు తెచ్చుకునే పరిస్థితి లేదు. డబ్బులే లేవు. ఉన్న బిల్లులు రిలీజ్ చేయాలి, జిఎస్టీ గురించి వెయిట్ చేయాలి. ఎవ్రీ మంత్ జిఎస్టీ గురించి వెయిట్ చేయాలి. జిఎస్టీ రాగానే జిఎస్టీ అమౌంట్ రాగానే ఫస్ట్ వీళ్ళ పర్సంటేజ్ తీసుకున్న డబ్బులతోటి రిలీజ్ చేయాలి. ఏవి ఫండ్స్ ఎవరిని ఫస్ట్ వస్తే వాడిని రిలీజ్ చేయాలి. ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి? ఈడ సిటీలోనే దిక్కు లేదు. 4th సిటీ అంటారు, 5th సిటీ అంటారు. ఉన్న సిటీని చక్కగా చూసుకోరు. ఫార్మాసిటీ ఎక్కడ పోయింది? ఉన్నోళ్ళకే డబ్బులు ఇస్తలేవు. నీకు రేపు కొత్త కాంట్రాక్టర్లు వణుకుతుర్రు, కాంట్రాక్టర్లు భయపడుతుర్రు. బిల్లు రాదని తెలిసి కన్ఫర్మ్ చేసుకుంటారు. గత ప్రభుత్వంలో ఉన్న బిల్లులే ఇప్పటివరకు రిలీజ్ కావాలి. ఇప్పుడు ఏ నుంచి కడతాడు వాడు కూడా కాంట్రాక్టర్ ఎన్ని పైసలు తెస్తాడండి? వాళ్ళ పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా. అప్పులు తెచ్చుకుంటా ఉన్నారు. అప్పులు తెచ్చుకోవాలి, కట్టాలి, మళ్ళీ ఇలా కమిషన్లు ఇచ్చి రిలీజ్ తెప్పించుకోవాలి. మొత్తం ఒకటేసారి చేయరు. ఇప్పుడు మీరు ఇన్ని మాట్లాడారు కదా, వీటికి సంబంధించి మీడియా ప్రజెంట్ చేసిన కొన్ని బైట్స్ అవి మీరు చూసే ఉంటారు. ఏ రకంగా ప్రజలు ఆగ్రహానికి గురయ్యారని మీరే ఏడుస్తున్నారుగా. ఏడవడంతో పాటు కొంతమంది ఆగ్రహంతో తిట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటప్పుడు అవి ఎవరైతే రిపోర్టర్స్ ఉన్నారో అవి కవర్ చేసి తీసుకొచ్చిన రిపోర్టర్లపై కేసులు నిన్నటికి నిన్న ఒక కేసు మీరు చూసే ఉంటారు. నేను చూడలేదు. సీనియర్ జర్నలిస్ట్ రేవతి చేస్తారు. ఇప్పుడు మీరు యాంటీగా అరెస్ట్ చేశారు. వాళ్ళని ఆల్రెడీ రిమాండ్ కూడా పంపించారు. రిపోర్టర్లు కూడా ఇలా భయపడే పరిస్థితి. రిపోర్టర్లు రిపోర్ట్ చేయాలన్నా భయం. హిందుత్వం మాట్లాడితే కేసులు, గోరక్షిస్తే కేసులు, కమ్యూనల్ వైలెన్స్ కేసులు. మొన్న ముత్యాలమ్మ గుడి కడేది మా గుడిపై దాడి చేసిర్రు. 100 మంది మీకు ఉగ్రవాదులా కాదా ఒక సెమినార్ పెట్టిర్రు. ఒక హోటల్లో పెట్టి 3-4 రోజుల నుంచి ఆ హోటల్లో ముస్లిమ్స్ ఒకటే కమ్యూనిటీ ఎట్లుంటారండి ఒక సెమినార్కి? చెప్పండి నాకు. ఏం సెమినార్ జరుగుతుంది అందులో? ఏం జరుగుతుందో మరి మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయింది. వాడే వచ్చి గుడిపై దాడి చేసిండు, విగ్రహం ధ్వంసం చేసిండు. మా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే నన్ను అరెస్ట్ చేశారు. పోలీసు వాళ్ళు వచ్చి నా బట్టలు చింపారు తోపులాట్లా. మా వాళ్ళు ప్రొటెస్ట్ శాంతియుతంగా ప్రొటెస్ట్ న్యాయం కోరడం తప్ప మా ఇంటి గురించి కోరుతున్నామా? మా వాళ్ళు ప్రొటెస్ట్ లాఠీ చార్జ్, ఇంకా బెదిరిస్తారు, రబ్బర్ బుల్లెట్లు కొడతాము, బాష్పావి గోళాలు ప్రయోగిస్తాము. ఎవడిని బెదిరిస్తారు? ఎవడు భయపడతాడు? రేపు తిరగబడ్డ రోజు చరిత్రలో లేకుండా పోతారు. ఇంత అన్యాయం జరుగుతుంది. ఒక హోంమంత్రి లేడు రాష్ట్రానికి. లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే హోంమంత్రి లేడు, లా అండ్ ఆర్డర్ సమీక్షలు ఎడ జరుగుతాయండి? అన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకుంటే ఇంకా మరి ఎందుకు? మరి
మంత్రులే అవసరం లేదు కదా, అన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకుంటే ఎన్ని మంది ఉన్నారు? హోంమంత్రి ఉన్నాడా ఇంత పెద్ద రాష్ట్రానికి? సెన్సిటివ్ రాష్ట్రము, సౌత్లో మేజర్ రెవెన్యూ వస్తున్న రాష్ట్రము, సో మెనీ కమ్యూనల్ ఇష్యూస్ జరిగే రాష్ట్రము, స్లీపర్ సెన్స్ ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు ఉన్నారు. ఒక హోంమంత్రి లేడా? హోంమంత్రి ఉండాలి, సమీక్షలు జరుగుతూనే కష్టంగా ఉన్నది. మంత్రే లేడు, హోంమంత్రి లేడు. ఈయన సీఎం గారు టైం ఇస్తారా? మరి నాకు సమస్య ఉందండి, నేను సీఎం గారిని మా ముత్యాలమ్మ గుడి తర్వాత అపాయింట్మెంట్ అడిగిన, 2 సార్లు చేసిన, చెప్తామన్నారు, ఇప్పటి వరకు లేదు. అంటే హిందువులు మనోభావాలు నీకు అవసరం లేదా? హిందువులు ఓట్లు కావాలా నీకు? ఇప్పుడు వెళ్తారు ఇక టోపీలు పెట్టుకొని ఉరుకుతారు, ఇక రంజాన్ ఉందిగా టోపీలు పెట్టుకొని ఉరుకుతారు. ఏమని సాయంత్రం పూట ఏమంటారు, అది దావత్ ఇస్తారుగా, ఇఫ్తార్ దావత్లు ఇవన్నీ ఉరుకుతారా? మా హిందువుల పండగలకు గుర్తురాము, హిందువుల సంక్షేమానికి గుర్తురాము. హిందువుల గుళ్ళపై దాడి చేస్తే మరి సీఎం గారు ఏం మాట్లాడరు, మంత్రులు ఏం మాట్లాడరు. ఎన్ని దాడులు ఎప్పుడు జరగలేదు, టొక దాడులు ఎగ్జిబిషన్ గ్రౌండ్లా, ముత్యాలమ్మ గుడిలా, ఓల్డ్ సిటీలా, ఇప్పుడు మొన్నోలింగం దగ్గర. ఏంది ఇది? అటు పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా శిలాఫలకాలు పగలగొడతారు. రేపు హిందువుల నెత్తులే పగలగొడతారు. అడిగేటోడు దిక్కులేడు. హిందువులకు బుద్ధి ఉండాలి, ఏకం కావాలి. మరి బీజేపీ వాళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే హిందుత్వం, మీరు హిందూ కాదా? మీరు బీజేపీ వాళ్ళే హిందువులను ఎట్లా అంటారు సార్? కాదమ్మా, ఇప్పుడు మరి హిందువులకి ఏమైనా ప్రాబ్లం అయితే బీజేపీ ఎందుకు రావాలని అడుగుతున్నా. మరి కాంగ్రెస్ లో ఉన్న హిందువులు ఏం మాట్లాడతలేరా అని మరి అడుగుతున్నా. గుడుల మీద దాడి జరిగినప్పుడల్లా మీరే ఎందుకు రావాలంటున్నాను నేను. ప్రజలకు బుద్ధి ఉండాలని నేను అదే అంటున్నా. నేను మరి ప్రజలకు బుద్ధి ఉండాలి. హిందువులు కాంగ్రెస్ కి ఓటేసిన హిందువులకి బుద్ధి ఉండాలని నేను చెప్తున్నా. అడగండి, గల్లా పట్టుకోండి మీ ఎమ్మెల్యేలని. గుడిపై దాడి చేస్తే ఎందుకు మాట్లాడవరా అని చెప్పి మాట్లాడండి. ఒట్టి బీజేపీ ఎందుకు రావాలి? ప్రజలంతా అమాయకులు నాకు తెలిసి. బీజేపీ ఎందుకు రావాలి? బీజేపీ రావాల్సిన పని లేదు కదా. హిందుత్వాన్ని గుడికి ఏదైనా బీజేపీ రావాలి, మేము బీజేపీ నాయకులు రావాలి, బీజేపీ ఏం రావాలి, లేకపోతే వీళ్ళు రావాలి, మా సంబంధించిన సంస్థలు రావాలి, హిందూ వాహిని రావాలి, బజరంగ్ దళ్ రావాలి. గుడికి పోతాడు వీడు గుడికి పోతాడు, గుడి దేవుణ్ణి మొక్కుతాడు, ఎలక్షన్ పేపర్లు కూడా దేవుని వినాయకుడి దగ్గర పెట్టి నామినేషన్ రోజు పోతాడు. అదే వినాయకుని తిడితే, అదే వెంకటేశ్వర స్వామిని తిడితే వీనికి పట్టు ఉండదే. బీజేపీ వాళ్ళు రావాలి, సిగ్గు ఉండాలి. కాంగ్రెస్ కోటేషన్ వాళ్ళకి సిగ్గు ఉండాలి. హిందువులు ఏమన్నంటే సెక్యులర్ అంటారు. ఏం సెక్యులర్ రా భయ్? సెక్యులర్ ఏంది? ఒకడు అడిగిండు మీ చేయి కట్ చేసిన రక్తం అదే రంగు ఉంటుంది, వాళ్ళదైనా అదే ఉంటుంది. ఎస్, రంగు కరెక్ట్ ఉంటుంది, కానీ డిఎన్ఏ ఫరక్ ఉంటుంది. డిఎన్ఏ ఫరక్ ఉంటుంది, గుణంలో ఫరక్ ఉంటుంది. ఇప్పుడు వెళ్తారు ఇక టోపీలు పెట్టుకొని ఉరుకుతారు. ఇక ఇఫ్తార్ విందులు, వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి, 7 మంది ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవాలి, ఎంపీ కాళ్ళ కింద పడి ఉండాలి. రంజాన్ గురించి స్పెషల్ జియో తీస్తారు. జియో తీసి 24/7 దుకాణాలు నడుపుకోండి, రెస్టారెంట్ నడుపుకోండి. అదే ఒక హిందూ పూజ చేస్తే నొప్పి అవుతుందా? మాత జాగరణ చేస్తే నొప్పి, సౌండ్ ఫుల్ వచ్చిందంటారు. హిందువులు పూజ చేస్తే 150 పర్మిషన్లు. మా వినాయక చవితికి మేం పర్మిషన్? ఏం పర్మిషన్? డీజేస్ ఏవి పెట్టదని చేశారు. మరి పుంగిలు ఉండయా? పొద్దున్న లేవగానే ఉంటాయి కదా. మేం కోఆపరేట్ చేస్తున్నాము, మీరు కూడా చేయండి. దారే గమ్మతే ఉన్నది. ఇది 1 సైడ్. రేపు మైనారిటీలు కాకపోతేనే ఈ పరిస్థితి. మనం మైనారిటీలు అయిన రోజు కుక్క కంటే హీనంగా హిందువులు చూసుకొని గుర్తుపెట్టుకో. కుక్క బతుకు అయితే అది మీది.